ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. ఫస్ట్ అంటే తనుజ గారు ఎందుకు కప్కి అర్హులంటే, బిగ్ బాస్ సీజన్ 9లో ఎంతమంది లేడీస్ ఉన్నా సరే అందరూ కూడా వాళ్ళ లవ్ స్టోరీలు కానివ్వండి, వాళ్ళదైన స్టైల్లో ఎంటర్టైన్ చేస్తుంటారు. కానీ ఒక గేమర్ క్వాలిటీ ఉన్నది మాత్రం ఒక్క తనుజ గారికి మాత్రమే. ఎందుకంటే తను ఎక్కడ కంటెంట్ ఇవ్వాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ తగ్గాలో అని ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి మరీ మాట్లాడుతుంది. మరియు తనుజ గారు ఎలా ఉంటారంటే, తను నామినేషన్స్ కానివ్వండి, బయట ఎలా ఉంటారో అలా ఉండకుండా, అదే కదా బిగ్ బాస్ అంటే, బయట ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉండకుండా ప్రతి ఒక్క ఆలోచన కూడా ఏం మాట్లాడితే ఏం వస్తుందో, ఏం మాట్లాడితే ప్లస్ అవుతుంది, ఏం మాట్లాడితే మైనస్ అవుతుంది అని చెప్పి ఆలోచించి మరి ప్రతి ఒక్క పాయింట్ కూడా మాట్లాడతారు అని నాకు అనిపిస్తుంది. ఒక మంచి గేమర్కి ఉండే క్వాలిటీ అది. తను ఎలా ఆడుతుందంటే మైండ్ గేమ్ ఆడుతుంది తనుజ గారు. మైండ్ గేమ్ ఆడుతుంది తనుజ. మైండ్ గేమ్ ఆడి తన మైండ్ గేమ్ వల్లే తను ఇక్కడి దాకా వచ్చింది. ఎవరెవరికి తనుజ గారి మైండ్ గేమ్ అనేది చాలా అంటే చాలా నచ్చుతుందో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెవరు లేడీ టైటిల్ విన్నర్ ఇప్పుడు కానీ తనుజ గారు కానీ కప్ కానీ గెలిచారంటే ఒక పెద్ద బీభత్సాన్ని సృష్టిస్తారు. ప్రతి ఒక్క ఆడపిల్లకి, ప్రతి ఒక్క యాక్ట్రెస్కి, ఎంతమంది సీరియల్స్ కానివ్వండి, మూవీ కానివ్వండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటారు చూడండి. ప్రతి ఒక్క లేడీకి, ప్రతి ఒక్క ఉమెన్కి తను ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అయిపోతుంది. ఓన్లీ జెంట్స్ మాత్రమే కాదు, లేడీస్ కూడా ఆడొచ్చు. లేడీస్ పవర్ అనేది ఏంటి, ఒక ఉమెన్ పవర్ అనేది అంటే ఏంటి అని చూపించిన మొదటి వ్యక్తి తనుజ పుట్టస్వామి అవుతారు. ఎవరెవరికి తనుజ పుట్టస్వామి గెలవాలని ఉందో, ఎవరెవరు తనుజ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి.